నేను సెట్‌లో ఉన్నప్పుడు నన్ను 24 అవర్స్ సెట్‌లో ఉంచినా నేను ఎంజాయ్ చేస్తాను. వెయిటింగ్ మాత్రం చేయించొద్దు. నాకు 24 అవర్స్ నాకు వర్క్ ఇవ్వండి నేను చేస్తాను. బికాజ్ ఐ లవ్ ఇట్. ఓకే. అంటే యాక్చువల్‌గా తెలుగువారే కదా! తెలుగే అండి. తెలుగే. కంప్లీట్‌గా తెలుగు అమ్మాయి. తెలుగమ్మాయి. హైదరాబాదీ. అంటే పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మ హోమ్ మేకర్. ఓ మై గాడ్. యాహ్! అంటే మన తెలుగు ఫ్యామిలీస్ అనేటప్పటికి కొంచెం ఆర్థోడాక్స్. యాహ్! కొంచెం యాహ్! ఆర్థోడాక్స్. యెస్. నాట్ యెస్. కంప్లీట్‌లీ. యెస్. మరి యెస్. అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి పంపించడానికి ఎవరైనా గాని కొంచెం సంశయిస్తారు. ఏంటి అవసరమా నాన్న అని యాహ్! చెప్పేసి యాహ్! వాళ్ళు చెప్పే విధానంలో చెప్తూ ఉంటారు. యాహ్! యాహ్! సో యాహ్! ఈ కైండ్ ఆఫ్ ఎప్పుడైనా గాని మీరు ఫేస్ చేసారా? పేరెంట్స్ నో. దగ్గర నో. నో. నుంచి? నో. పేరెంట్స్‌కి ఏంటంటే నేను చాలా యంగ్ ఏజ్‌లోనే నేను జాబ్‌తో సెటిల్ అయిపోయానండి. హ్మ్. సో వాళ్ళకి ఆ టెన్షన్ లేదు. సో సడెన్‌గా నాకు ఆర్‌జే ఆపర్చునిటీ రావటం, యాక్టింగ్ ఆపర్చునిటీ రావడం వచ్చినప్పుడు హ్మ్. సమ్‌వేర్ మై పేరెంట్స్ ఆర్ ఆల్సో ఎంతూసియాస్టిక్ ఫర్ న్యూ థింగ్స్. ఓకే. వాళ్ళకి ఒక ఆర్ట్ అంటే ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం, హ్మ్. సినిమాలంటే ఇష్టం. సో ఫస్ట్ నాకు ఆర్‌జే అవకాశం వచ్చినప్పుడు కూడా ఏముంది ట్రై చేయి, తప్పేం లేదు కదా! అనేసి నాన్న ఎంకరేజ్ చేశారనమాట. ఓకే. మళ్ళీ ఇలా అవకాశం రేడియో జాకీగా సినిమాలో కనిపించాలి అన్నప్పుడు కూడా నాన్న ఏమన్నారంటే, "ఏముంది ఇక్కడ మాట్లాడేది కెమెరా ముందు మాట్లాడతావు కదా! మాట్లాడేసేయి ఏముంది" అలా అన్నారు.